వివరాలకు వెళ్తే సింహం బయటకు వస్తుందంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతుందని, అందుకే కేసీఆర్ జగిత్యాల్లో బహిరంగ సభకు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కుట్రలకు తెరలేపుతుందని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కేటీఆర్, హరీష్ రావులు కలిశారు. రేవంత్ రెడ్డి చాలా సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ జగిత్యాల సభకు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తున్నారని అన్నారు. 2.5 ఏళ్లలో మేడిగడ్డ వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్ కీలక బహిరంగ సభ జరుగుతుంటే టీవీల్లో కేసీఆర్తో పాటు తన మేడిగడ్డ పర్యటన కూడా చూపించాలని, అలాగే పత్రికల్లో పతాక శీర్షికన కేసీఆర్తో పాటు తన వార్త రావాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. మనం చూసిన మొన్ననే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు 3. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి అడ్డగోలుగా మాట్లాడింది. అవాకులు చెవాకులు పేలితే మన ఎంపీ సురేష్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర గారు ధీటైనటువంటి సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రి నోరు మూపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ, 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దిష్టి బొమ్మల్లాగా కూర్చున్నారు మీరు. అంటే మీకు తెలంగాణ బాధ్యత లేదా? నిజంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తిప్పికొట్టిరు. ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలే ఉండుంటే తేజస్వి సూర్యకు మూతి బగిలే విధంగా సమాధానం చెప్పుండేవాళ్ళు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ లేని లోటు ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా నేను బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతుగా తేజస్వి వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజానికానికి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైళ్లు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజం గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. హరీష్ రావు రోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు గారు, మీరు కేవలం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ప్రజాదరణ పెరుగుతుందో భారతదేశ వ్యాప్తంగా కూడా అటు కేరళలో గాని మధ్య దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి డీలిమిటేషన్
లో వస్తున్న నష్టాల గురించి కానీ ఆయన మాట్లాడటాన్ని చూస్తే మీరు ఓర్వలేకపోతున్నట్టు ఆయన గ్రోత్ని. ఎందుకంటే ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాము, మా మామ తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా, లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారు, ఎప్పటి మేము అధికారం ఉంటామన్న ఆలోచన నుంచి బయటికి రావడం మీకు బాధేస్తున్నట్టుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరాజు గారు మంత్రి వర్యులు ఎవరైతుర్రో ఢిల్లీలో బీజేపీ మంత్రివర్యులు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి కొంతమంది నాయకులను ఇన్వైట్ చేసి అక్కడ పోయిన దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీ నాయకుల ఇంటికి గాని కార్యక్రమాలకు గాని వెళ్ళలేదా? ఎందుకు ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్పు హరీష్ రావు గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ కాదు, క్రాస్ బ్రీడ్ అంటున్నావు. క్రాస్ బ్రీడ్ మనది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది ఎంపీలను బీజేపీ వాళ్ళని అక్కడికి పంపించింది మీరు. ఈ రోజు వాళ్ళు మాట్లాడకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది ఎందుకు మాట్లాడతలేరు? మీరు గెలిచి ఉంటే మీరు మాట్లాడతారు. ఎందుకు గెలవలేదు? అవయదానం చేసి ఎందుకు 8 మందిని గెలిపించారు? కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు బీజేపీతో అంటగాగి 8 మంది ఎంపీలను గెలిపించి కాంగ్రెస్ని అధికారంలో రావద్దనే చూసారు. ఈరోజు తేజస్వి సూర్య మాట్లాడితే పార్లమెంట్లో నేను సమయం లేకుండా తీసుకొని తెలంగాణ మీద మాట్లాడిన అంశాలను డిలీట్ చేయాలని, అలాగే వీలైతే అతను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరింది నేను. స్పీకర్లను కలిసిన, స్పీకర్ని పర్సనల్గా అందరం ఎంపీలను కలిసినాం, కాంగ్రెస్ ఎంపీలం మకర్ ద్వార్ దగ్గర ధర్నా చేసినాం. మీ ఎంపీలు 3 రాజ్యసభలు ఏదో చేసిరని గొప్ప చెప్పుకోవడం కాదు. ఈరోజు మీరు మాట్లాడే ముందు, బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరేందనేది అర్థం చేసుకోండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిందని ఆరోపిస్తూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తార్నాకాలోని రామచంద్రరావు నివాసంలో ఓయూ పోలీసులు ఆయన గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారు స్థాపించిన పార్టీ, ఆ బానిసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. నారీ శక్తి బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని, ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పవర్ లిఫ్టింగ్ అభివృద్ధికి అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందిస్తానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సనత్ నగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం, యోగాతో పాటు క్రీడలు కూడా దోహదపడతాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో వివిధ క్రీడల్లో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయని, మన దేశంలో ఒక్క క్రికెట్ను మాత్రమే ప్రోత్సహిస్తారని అన్నారు. వివిధ క్రీడల్లో ఆసక్తి కలిగిన అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, వారికి ప్రభుత్వాలు చేయూత అందించాలని డిమాండ్ చేశారు. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కూడా మనం ఎక్కడైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా మనం వ్యాయామం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. లేదు పవర్ లిఫ్టింగ్లో మీరు ఉన్నారు, కొంతమంది వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది యోగా చేసే వాళ్ళు ఉన్నారు, అంటే జిమ్లో తినే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా ఉంటుంది మన ఆరోగ్యాన్ని. ఎందుకంటే నేను చూసిన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ లేక చాలా మంది చనిపోయినటువంటి సందర్భం. అదే ఫిజికల్ యాక్టివిటీ మనకు రెగ్యులర్గా ఉన్నట్టయితే తప్పకుండా మన యొక్క ఆరోగ్యాన్ని, మన ప్రాణాన్ని కూడా రక్షించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుపై నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇది సక్సెస్ఫుల్గా రేపు నైట్ వరకు జరిగేటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా నేను అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, దీంట్లో మీకు సహకరించినటువంటి మిత్రులందరికీ, మరి అదేవిధంగా మాస్టర్స్ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నా పూర్తి సపోర్టు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఒక పర్పస్ మీద ముందుకు వెళ్ళినప్పుడు దాని చివరి వరకు మీరు తీసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ డబ్బులతో పడేటువంటి కార్యక్రమాలు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో అల్వాల్ ఇందిరాగాంధీ కూడలిలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 50% ఉన్న మహిళలు చట్టసభల్లో 50% అడగట్లేదని, కేవలం 33% మాత్రమే రిజర్వేషన్ అడుగుతున్నారని అన్నారు. 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకుందని అన్నారు.
నారీశక్తి బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టబోమని, రాబోయే ఎన్నికల్లో మహిళలు ఓటుతో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ మహిళల కోసం ఉన్నదో ఆ యొక్క బిల్లుని ముఖ్యంగా కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మొత్తం అడ్డుకొని ఈనాడు మహిళలకి ఎంతో అన్యాయం చేసిండ్రని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 50% ఉన్నటువంటి మహిళలు ఈనాడు ఈ చట్టసభల్లో 50% అడుగుతలేరు, కేవలం 33% అడిగారు. ఆ 33% కూడా మీకు బాగా బాధ అయినది. ఎందుకంటే మీరు పరివార పార్టీలు, మీ పరివారం మాత్రమే పార్టీలో ఉండాలి, మీ పరివారం మాత్రమే రాజ్యాంగంలో రాజ్యసభలలో చట్టసభలలో కూర్చోవాలి. కాబట్టి పక్కనున్న మహిళలు పైకి రావద్దు. కాబట్టి అందుకే మీరు ఈ యొక్క బిల్లును అడ్డుకున్నారు. ఈనాడు చూసుకుంటే 30 సంవత్సరాలుగా ఈ బిల్లుని అడ్డుకున్నది ఎవరయ్యా అనంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేషనల్ డిజాస్టర్ నుంచి కాపాడబడిందంట, ఇదంట బ్లాక్ బిల్స్ అంట. అంటే నువ్వు ఫ్రీ బస్ ఇస్తేనేమో మహిళలకు ఆత్మగౌరవం ఇచ్చినట్టు, ఈనాడు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అంటేనేమో నీకు బ్లాక్ డే అవుతుంది, బ్లాక్ బిల్స్ అవుతున్నాయి, ఇవి నేషనల్ డిజాస్టర్ అవుతుంది. ఎందుకు చట్టసభల్లోన కూర్చున్న మహిళలకి తీసుకుపోకుండా బయటికి పంపించినారంటే రాహుల్ గాంధీ అస్మతత ఎంతో కనపడుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు పెట్టిన బిల్లు పాస్ కాకుండా అడ్డుకొని రాత్రంతా ఫోనులు చేసి ఆపేసి వీళ్ళకి ఎంతవరకు కరెక్ట్ ఈ మాట, వీళ్ళకి సంబంధించిన విషయమా? వీళ్ళు అడ్డుకొని ఈ రోజు కాకపోతే రేపైనా 2 సంవత్సరాలు పోయినా అమలు చేయవలసిందో. ఎంతో కొంత మహిళలకు లాస్ జరిగితే జరగవచ్చు, కాకపోతే కొంత లేట్ అవుతా అవ్వచ్చు. నరేంద్ర మోడీ గారు పక్కా అమలు చేస్తారని మహిళలందరికీ ఈరోజు నమ్మకం. ఆయన పెట్టిన ప్రవేశాలు పథకాలు బట్టే ఈవేళ మహిళలు ఈ ప్రజల్లోని ఎంత ఆమోఘంగా తిరుగుతుండ్రు, బతుకుతుండ్రు. ఈ దేశానికి 17/2026 రోజున భారతదేశ చరిత్రలో మహిళలకు పట్టం కట్టడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా నారీ శక్తి వందన అధినియం అనే యొక్క బిల్లుని మరి పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మహిళా బిల్లుని 1996 నుంచి దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీయే అనగదొక్కుతూ ఉన్నది. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, మరి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కానీ, మరి దేవేగౌడ అధికారం ఉన్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అధికారం ఇవ్వకూడదని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ మహిళలకు, నారీ శక్తికి, వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఈ యొక్క నారీ శక్తి వందన అధినియమైన మన బిల్లును తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా లెక్కలపై కమ్మ సంఘాల సమైక్య అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంఘం అధ్యక్షులు బొడ్డి రవిశంకర్రావు, ప్రధాన కార్యదర్శి గంగవరపు రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 1967 నుంచే తమ సామాజిక వర్గం వేలాది గ్రామాల్లో నివసిస్తూ కాలక్రమేణా పట్టణ ప్రాంతాల్లో కూడా స్థిరపడిందని తెలిపారు. తమ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఖమ్మం సామాజిక వర్గం జనాభా సుమారు 19 నుండి 20 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ వర్గం జనాభాను కేవలం 3,65,000గా ప్రకటించడం ఆశ్చర్యమని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాల నుండి తమ వర్గం దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకున్న సంఘాల్లో ఉన్న మెంబర్షిప్లు కానీ అన్నీ చూస్తే మాకు సుమారు 19 నుంచి 20 లక్షల మంది ఉన్నారనేది మా డేటా. దీన్ని మేము అఫీషియల్గా కూడా లిస్టులు ఇస్తాం, హౌస్ నెంబర్లతో కలిపి అన్ని ఇళ్ళు అన్నీ కలిపి ఇస్తాం. మేము ప్రభుత్వంలో ఎక్కడో పొరపాటు జరిగింది, రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం, ఆయనకి నమస్కరించి తెలియజేస్తున్నాం. ఈ పొరపాటుని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, మనందరి మీద ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, దీన్ని ఎక్కడ జరిగిందనేది మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మాకు తెలిసిన డేటాలో హైదరాబాదులో రంగారెడ్డి జిల్లాలోనే 8 నుంచి 9 లక్షలు ఉన్నారు. మేము గత జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కానివ్వండి, ఇంతకుముందు ఎలక్షన్స్లో కానివ్వండి, సరి చేసి మళ్ళీ తప్పకుండా దీన్ని సరి చేస్తారనే నమ్మకం మాకుంది.
కొంచెం తేడాలు ఉంటే అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇంత తేడా జరిగే అంటే ఆల్మోస్ట్ 20 లక్షల్లో 3 లక్షలు అంటే 5 రెట్లు తేడా జరిగింది. ఇంత తేడా ఉండదని మేము బలంగా నమ్ముతున్నాం. అందుకని మేము కూడా ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఎంత ఉందనేది రిప్రజెంటేషన్ ద్వారా ఇస్తున్నాం. దాంతో ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మీరు అనే దాంట్లో ఉంటే ఉండొచ్చండి, కానీ అంత సంఖ్య ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్లెయిమ్ చేసిన దాంట్లో 12 లక్షలు ఎటువంటి ఏ కులం అని పేర్కోకుండా ఉన్నవాడు 12 లక్షలు అని చెప్పారు. గాయని మంగ్లీపై నమోదైన ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మైక్రో ఫైనాన్స్ పేరిట వసూళ్లు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ మాట్లాడుతూ మంగ్లీపై నమోదైన కేసు పూర్తిగా దర్యాప్తు అయ్యే వరకు ఆమెను సినిమా ఇండస్ట్రీ నుండి తాత్కాలికంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యంగా తెలుగు ఫిలిం ఛాంబర్కు రావడం ఎందుకంటే గత 10 రోజుల నుంచి మంగ్లీ గారి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఒక బంజారా నాయకుల లెక్క కావచ్చు, ఒక తెలంగాణ నాయకుల లెక్క, లేకపోతే ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ నాయకుల లెక్క మేము ఎందుకు రావడం జరిగిందంటే, మంగ్లీ గారి పైన ఏఫై పంజాగుట్టలో ఏఫై కేసు నమోదైంది. ముఖ్యంగా బాధితుల్లో ఎవరైతే ఉన్నారో బంజారా బిడ్డలే అధికంగా ఉన్నారు. బంజారా బిడ్డలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిజాలు అని నిరూపించుకోవాల్సిన అవసరం మంగ్లీ గారిపైన ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేపిస్తారు, తన పైన ఎటువంటి ఆరోపణలు వస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ఏమైనా అయితే వాళ్ళని పక్కన పెడతారు. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎందుకు రావడం జరిగిందంటే, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇవ్వాలంటే కేవలం ప్రొడ్యూసర్స్ కాబట్టి ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. బాధితుల్లో ఎక్కువ పేద బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు కాబట్టి ఇవన్నీ అబద్ధాలని తేలే వరకు మంగ్లీ గారికి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు, తాత్కాలికంగా బహిష్కరించాలి. ఇవన్నీ మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలన్నీ ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ నిజాలని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మంగ్లీ గారి పైన ఉంది. కాబట్టి ఒక బంజారా నాయకుల లెక్క ఎవరైతే మోసపోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా మంగ్లీ గారి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల కొనుగోలుకు ప్రాధాన్యం పెరుగుతుందని తెలిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మానేపల్లి జ్యువెలరీ తమ సరికొత్త బంగారు వజ్రాభరణాల కలెక్షన్లను ఆవిష్కరించింది. డైరెక్టర్ గోపికృష్ణ మానేపల్లి మాట్లాడుతూ, బంగారు ఆభరణాల్లో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుందని పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటి రీతు చౌదరి మాట్లాడుతూ, తాను ప్రత్యేకంగా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లను ఎంతో ఇష్టపడతారని తెలిపారు. కొత్త డిజైన్లు మరియు ఆధునిక శైలిలో రూపొందించిన ఆభరణాలు కస్టమర్లను ఆకట్టుకుంటాయని నిర్వాహకులు తెలిపారు. 19th అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బంగారం. కాబట్టి బంగారం కొనాలంటే బంగారమైన షోరూమ్కి రావాలి. దట్ ఈస్ మానేపల్లి షోరూమ్. అండ్ వీ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్, చిన్నది పెద్దది లేకుండా ఎవ్రీ కలెక్షన్ ఉంది. అండ్ వెడ్డింగ్ కలెక్షన్ ఇస్ టూ గుడ్. అండ్ అంతేకాకుండా ఇంత బ్యూటిఫుల్ సింపుల్ సారీ మీదకి ఇలా జ్యువెలరీ వేసుకుంటే ఎంత ఎలిగెంట్గా కనిపిస్తున్నానో కదా. సో అంత ఎలిగెంట్గా కనిపించాలి అని అంటే జ్యువెలరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మానేపల్లి జ్యువెలరీకి వస్తే యూ కెన్ సీ different kind of collections and chinna jewelry, chinna earrings and finger rings, bangles and necklace, what not, everything ప్రతిదీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కొత్తగా ట్రెండీగా కూడా ఉంది. అండ్ అంతేకాకుండా జ్యువెలరీ యూజువలీ మనకి హెవీ వెయిట్స్గా కనిపిస్తాయి, కానీ ఇక్కడ మానేపల్లిలో మనకి ఎంత కావాలో అంతే వెయిట్ రిక్వైర్డ్గా జ్యువెలరీ కనిపిస్తుంది. అండ్ మనం వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ మానేపల్లి జ్యువెలరీ ఫర్ దిస్ అక్షయ తృతీయ. బ్యూటిఫుల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్, ఎక్స్క్లూజివ్ ఫర్ వెడ్డింగ్స్ అండి. సో వీ హ్యావ్ ఈ నక్షి కలెక్షన్స్, లాంగ్ చైన్స్, హారమ్స్, వడ్డానమ్స్,
జడాస్, జుమ్కాస్, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్. పెళ్లి నగలకు కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా ఈ నక్షి కాన్సెప్ట్లో లాంచ్ చేశాము. అదేవిధంగా డైమండ్ జ్యువెలరీలో. సో వీ హ్యావ్ సమ్ ఎక్స్క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ వాట్ వీ యాడెడ్ ఫర్ దిస్ అక్షయ తృతీయ. దాట్స్ విత్ కంప్లీట్ డైమండ్స్తోనే కాకుండా వీ యాడెడ్ విత్ న్యాచురల్ జెమ్ స్టోన్స్ లైక్ రూబీస్, ఎమరల్డ్స్ అండ్ ఇన్ లెసర్ ప్రైస్ కలెక్షన్. అంటే ఇట్స్ నాట్ అ డైమండ్స్ అంటే అఫర్డ్ లేదు అని కాదు. ఈవెన్ డైమండ్స్ యూ కెన్ బై ఇన్ జస్ట్ 1.5 lakh అండి. సో వీ హ్యావ్ ప్రిటీ బ్యూటిఫుల్ నెక్లెస్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 lakh. We have some exclusive botanums, atoms, even in diamonds also. So a wedding jewelry అయినా ఎప్పుడైనా సరే never miss. That's Manipal is a one platform for wedding jewelry. And ఈ అక్షయ తృతీయ కొత్త కలెక్షనే కాకుండా కొత్త ఆఫర్స్ కూడా తీసుకొచ్చాము. So beautiful offers we have. Flat 35% discount on all the jewelry we have. It's రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్లో అరైవ్ అలైవ్ రోడ్డు సురక్ష అభియాన్, రహదారి భద్రత అభియాన్ 2026లో భాగంగా ట్రాఫిక్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. మా సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ నవీన్ గారు, ఉప సర్పంచ్ గణేష్ గారు మరియు మిగిలిన వారి అందరి సమక్షంలో ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా లోకల్లో ఉన్న రోడ్డు ట్రాఫిక్ అండ్ రోడ్ వైడనింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సమస్యల గురించి లోకల్లో ఉన్న కిరాణా అసోసియేషన్స్ కానీ వ్యాపార అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు దాదాపు ఒక 13-14 పాయింట్ల వరకు మనం గమనించడం జరిగింది. రోడ్డు విస్తరణ అనేది ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం జరిగింది. మరలా కూడా రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, ముఖ్యంగా ఆటో అసోసియేషన్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, ముఖ్యంగా వ్యాపార సముదాయంలో ఉండే వాళ్ళకు ఉండే సమస్యలు కానీ, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, అక్కడికి బస్ ఎన్విరాన్మెంట్లో ఉండే ప్రాసెస్లు కానీ, వేరే స్టేట్ నుంచి వస్తున్న పిల్లలు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కావాల్సిన సూచనలు కానీ, ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లో ఉన్న ట్రాఫిక్ సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈ సమస్యలన్నీ కూడా ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుసుకునే క్రమంలో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మా గౌరవ సిపి గారు శ్రీ సుధీర్ బాబు గారు, మా డీసీపీ గారు నారాయణ రెడ్డి గారు, ఏసీపీ గారు జానకి రెడ్డి గారి ఇనిషియేటివ్ నుంచి ఈ యొక్క ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సర్పంచ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడున్న ట్రాఫిక్ సంబంధించిన ఎన్విరాన్మెంట్లో రోడ్ వైండింగ్ చేసే క్రమంలో కావాల్సిన ఎలక్ట్రిక్ పోల్స్ యొక్క రిమూవల్కి కానీ, అక్కడున్న రోడ్ వైండింగ్లో ఉన్న ముందలుకున్న షీట్స్ యొక్క రిమూవల్ కానీ, ఇవన్నీ కూడా ఒక కమిటీ లాగా వేసి పబ్లిక్కి మరి ఇబ్బంది జరగకుండా, ప్లస్ అక్కడున్న ఆటో కానీ అక్కడున్న బస్సులో ప్రయాణించే వాళ్ళకి కూడా ఎటువంటి అంతరాయం జరగకుండా ఒక విషయమా. కాకపోతే రేపు ఆటోడు బతకాలన్నా అర్థమైనా ఆడ షీట్లు ఎంకిపోతే రోడ్డు మీద పెట్టుకుంటే వాడికి బ్రతుకుదేరు వస్తుంది. రేపు బస్సు పోవాలన్నా ముందల ఆటోడు పోతలేడు అనే పరిస్థితిలో ఈరోజు మనం విన్న ఈ కామెంటరీ అంతా కూడా బస్సు ఆటో ఒకటే రోడ్లో పోవాలంటే ఫస్ట్ ఏం తీయాలి? ఆ షీట్లు తీయాలి. షీట్లు తీస్తే రోడ్డు పెద్దగా అవుతుంది. రోడ్డు పెద్దగా అయితే నడిచేటోడు నడుస్తాడు, ఆటో పోయేటోడు ఆటో పోతాడు, ప్లస్ బస్సు పోయేటోడు బస్సు పోతాడు. ఇప్పుడు ఇంత మీటింగ్ పెట్టుకున్న దీని గురించే కాబట్టి ఇట్లాంటి నిర్ణయాల కాడ మనము ఈ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి మనం మాట్లాడతాం తప్ప చట్టపరంగా జన శ్రేయస్సు గురించి కొన్ని మంచి నిర్ణయాలు దానిలో అందరి ఆమోదం కూడా మనకు అవసరం లేదు. ఇది కరెక్ట్ అన్నప్పుడు మనం చేస్తూ పోవాలి. ఆ తాత్కాలికంగా ఉండే ఇబ్బందులు ఇప్పుడు మన వ్యాపార సముదాయ అధ్యక్షుడు చెప్పిండు, అప్పుడు ఏమంటారు అమ్మనా బూతులు తిట్టుంటే కూడా మేము ఆ రోజు చేసినాము, మళ్ళీ ఎట్లొచ్చిన పరిస్థితి అట్లే వచ్చింది అనంటే ఆ రోజు తిట్లు తినొచ్చు, కాకపోతే ఈ రోజు ఇంతో మెరుగైంది అనంటే మీరు తిట్లు తినడం వల్ల ఈరోజు మెరుగైంది. ప్రతి కఠిన నిర్ణయం వెంబడ ఒక చేదు అనుభవం ఉంటుంది. కంట్రీ క్లబ్ తమ ప్రత్యేక థాయిలాండ్ మాస్టర్ కార్డును ప్రకటించింది. ఈ ప్రీమియం మెంబర్షిప్ ద్వారా థాయిలాండ్లోని ప్రముఖ పర్యాటక నగరాలైన బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్లకు సులభంగా ప్రణాళికాబద్ధంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఫుకెట్ థీమ్తో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందాల ముద్దుగుమ్మలు, ఇండో వెస్ట్రన్ వేర్ కలెక్షన్లలో వయ్యారాల నడకలతో హేళోలికించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యటన మరింత సులభతరంగా ఉండేందుకు ఫ్రాంచైజీ ఆధారిత విస్తరణ వ్యూహం ద్వారా సభ్యులకు సులభమైన ప్రయాణం, దీర్ఘకాలిక విలువలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. I always believe in either leading, following or getting out of the way. Here as an industry leader, today we are definitely very well accepted, not only in India. My khud pareshan hua in Thailand, where is Thailand, where is India? And of course today right now is only 3 hours flight, but then you have to merge with the society. People are so happy to associate themselves with the country club.
That is the biggest, happiest news. Country Club, they know it's a brand that has withstood more than 36 years, and with 2 million members, I'm sure, I think it's going to be a win-win-win situation for everybody, for the Country Club members, for the franchisee owners in the Far East, there is Phuket and Bangkok, and I'm sure, I think, going forward, I think that is the way forward. Our company has become zero debt. During this particular point of time, I don't think so. I mean, statistically speaking, only 3% of the people of the companies around the world have become zero debt and close their debts, because we want to be a strong company, and we are basically very strong. Thanks for all your support. But then we believe, fundamentally, we believe that it is a member satisfaction that gives me more of an emotional support. I really don't worry about the money part of it, because that's not my subject. My subject is to make sure, as a brand ambassador, to tell them this is skydiving, this is scuba diving, this is white river rafting, and this is parasailing. In fact, when I was doing parasailing recently, 3 days back in Phuket, a lot of people advised me not to go because of bad weather. But I felt that coming all the way, I should do it. And I said, anything for the Country Club.